సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ డే టైం ఫ్రేమ్ లోకి వస్తే, సో ఇదైతే ఇంకా ఇన్సైడ్ క్యాండిల్ బార్ క్యాండిల్ క్లోజ్ కాలేదు మేడం. ఇదైతే దీని కింద అయితే ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఇంకా క్లోజ్ కాల, పైన అయితే క్లోజ్ కాలేదు కానీ ఆల్మోస్ట్ స్పైక్స్ లో వెళ్ళింది. స్పైక్స్ కన్సిడర్ చేయొద్దండి. సో ఇదైతే ఇంకా డౌన్ ట్రెండ్ కి కన్ఫర్మేషన్ లేదు మేడం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ రేపు కానీ 833 కానీ దిగితే కింద పడడానికి ఛాన్స్ ఉంటది. సో మోస్ట్ ప్రాబ్లీ 42,500 దగ్గర నుంచి రివర్స్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇక్కడ స్పైక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బయ్యర్స్ ఉంటారు. ఇదైతే మనకు ఇంకా ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ ప్రకారం వర్కౌట్ కాల ఇంకా. సో లెవెల్స్ చూసుకుంటే సో ఇక్కడ చాలా ఇది ఉంది కాబట్టి దీన్ని ఒక రేంజ్ గా పెట్టుకుందాం. సో 43 సైకాలజీ లెవెల్ మేడం. మోస్ట్ ప్రాబ్లీ దాని కిందే క్లోజ్ అయింది మార్కెట్. దాని కింద క్లోజ్ అయింది. ఒకవేళ పైకి వెళ్ళిపోతే కాల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. కిందకి వస్తే ఒకసారి ఓఐలో చూద్దాం డేటా ఎట్లుందో. సో ఓఐలో అయితే 43,000 దగ్గర ఎక్కువ మంది ఉన్నారు మేడం. మోస్ట్లీ ఓఐ ఇక్కడ రెండు ఎక్కువగానే ఉన్నారు. సో దీని వాల్యూ క్యాలిక్యులేటర్ పెట్టుకోండి మేడం. 188 పెట్టుకోండి. ఇటుపక్క కూడా పుట్టుకి ఉన్నారు. పుట్టుకి 22 తక్కువే, కాకపోతే ఇది రెండు యాడ్ చేయండి. 180 173 180 ప్లస్ 180 ప్లస్ 173 353 సార్. 353. సో 43 353 43,000 మైనస్ 353 వేస్తే 42,647. ఇది రేపు రేంజ్ అనుకుంటున్నాను మేడం. బ్యాంక్ నిఫ్టీ 650 దగ్గరకు వచ్చినప్పుడు కాల్ ఆర్డర్ తీసుకోండి. 350 దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోండి మేడం. పుట్ ఆప్షన్ తీసుకోమని కాల్ ఆప్షన్ తీసుకోమని కదా అని చెప్పి పెద్ద రెడ్ క్యాండిల్ చేసి కాల్ ఆర్డర్ పట్టద్దండి. ఓకేనా? సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు డిసైడ్ చేద్దాం. సో మోస్ట్లీ ఈ మధ్యలోనే కానీ క్లోజ్ అయిందంటే సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ ఉంటుంది మేడం. ఈ ఇక్కడ మనం చూసి క్యాచ్ చేద్దాం కరెక్ట్ గా రివర్స్ ఆర్డర్ బ్యాంక్ నిఫ్టీ రేపు. ఓకే సార్. సో రేంజ్ అయితే వచ్చేసింది మనకి. ఇంకా ఎక్సెల్ షీట్ ప్రకారం మనకి 43,218 దాటితేనే కాల్ ఆర్డర్ చూపిస్తుంది మేడం. 43,218 పైన వెళ్తేనే కాల్ ఆర్డర్. అది కానీ క్రాస్ అయితే 43,405, 43,851, 44,125. సో బ్యాంక్ నిఫ్టీ ఏమన్నా చెప్పలేం మేడం. 1000 పాయింట్స్ దాకా ఉంటుంది కాబట్టి 44,000 కూడా దాటడానికి ఛాన్స్ ఉంది. 218 క్రాస్ అయితే మటుకు కాల్ సైడ్ కన్ఫర్మేషన్ ఉంటది. పుట్ సైడ్ అయితే 43,045 43,045 కిందగానుంటే పుట్ ఆప్షన్ తీసుకోండి ఇమీడియట్ గా. సో 42,685 ఫస్ట్ టార్గెట్ 42,685 దాకా ఉంది. 42,411, 41,965. అంటే మీకు ఇక్కడ ఒకటి గమనించారంటే మీరు హైట్ లో 1000 పాయింట్స్ చూపిస్తుంది మేడం. ఇప్పుడు ఉండే పొజిషన్ నుంచి 43,000 నుంచి 1000 పాయింట్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కింద గాని వస్తే కూడా 1000 పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 43,000 నుంచి దగ్గర. సో ట్రెండింగ్ మార్కెట్ అయితే మనకు మంచి మార్కెట్ ఉంటుంది మేడం. సో లెవెల్స్ ప్రకారం అయితే మంచి బ్యాంక్ నిఫ్టీ మంచి రిజల్ట్ చూపిస్తుంది.